డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. బలిపీఠానికి దేవాలయానికి మధ్య చంపబడిన జకరియా ఎవరు? జకరియా గ్రంథం వ్రాసిన జకర్యాయే మందిరం దగ్గర చంపబడ్డాడా? యేసుక్రీస్తు హేబెలు రక్తం మరియు జకరియా రక్తం గురించి ఎవరితో ప్రస్తావించారు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనం. నీతిమంతుడైన హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఈ మాటలు యేసుక్రీస్తు గారు వేషధారులైన శాస్త్రులు పరిసయ్యులతో పలికిన మాటలు. శాస్త్రులు పరిసయ్యులను వారికి రాబోయే తీర్పు గురించి హెచ్చరిస్తున్నాడు. వీరిని నాశనం చేయాలనేది దేవుని ఉద్దేశం కాదు. వారు మారు మనసు పొందడం కోసమే యేసుక్రీస్తు గారు హెచ్చరిస్తున్నారు. హేబెలు మొదలుకుని జకరియా వరకు చంపబడిన నీతిమంతుల రక్తం అనగా ఆ తీర్పు మీ మీదికి వస్తాదని యేసుక్రీస్తు గారు హెచ్చరిస్తున్నారు. అయితే హేబెలు నుంచి జకరియా వరకు చంపబడిన నీతిమంతులను శాస్త్రులు పరిసయ్యులు చంపలేదు కదా. శాస్త్రులు పరిసయ్యులు వారిని చంపకపోయినా కానీ ఆ తీర్పు మీ మీదికి వస్తుందని యేసుక్రీస్తు గారు ఎందుకు అంటున్నారు? దీనికి కారణం ఏమిటంటే 31వ వచనం చదువుదాం. అందువల్లనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. ఈ లేఖనం బట్టి హేబెలు నుంచి జకరియా వరకు గతంలో ఇతర వ్యక్తుల చేత వారు చంపబడ్డారు. కానీ ఆ చంపిన వారికి కుమారులుగా శాస్త్రులు పరిసయ్యులు ప్రవర్తిస్తున్నారు. అంటే శాస్త్రులు పరిసయ్యులు కూడా వారిలాగానే హంతక స్వభావం కలిగి ఉన్నారు. అందుకే ఆ చంపబడిన నీతిమంతుల రక్తం మీ మీదికి వస్తాదని యేసుక్రీస్తు గారు వారిని హెచ్చరిస్తున్నారు. అయినా వారి మార్పు కోసమే యేసుక్రీస్తు గారు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ లేఖనం ప్రకారం భూమి మీద మొదట చంపబడింది హేబెలు, ఆఖరున చంపబడింది జకరియా. ఇది పాత నిబంధన భక్తుల మరణాలు. హేబెలుతో ప్రారంభమయ్యి జకరియాతో ముగించబడిందని యేసుక్రీస్తు గారు అంటున్నారు. అయితే హేబెలు గురించి మనకు తెలుసు. హేబెలును ఎవరు చంపారో కూడా మనకు తెలుసు. హేబెలును చంపింది అతని అన్నయ్యైన కయీను. అప్పుడు నీతిమంతుడైన హేబెలు యొక్క రక్తం కేకలు వేసింది. ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడాయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఈ లేఖనం ప్రకారం భూమి మీద మొట్టమొదట హత్య చేయబడినవాడు హేబెలు. ఈ హేబెలును అతని అన్న అయిన కయీను చంపాడు. అప్పుడు హేబెలు యొక్క రక్తం దేవునికి మొర్రపెట్టింది. ఈ విషయాన్నే శాస్త్రులకు పరిసయ్యులకు మొదటి హత్య గురించి యేసుక్రీస్తు గారు చెప్తున్నారు. ఇలా హేబెలుతో ప్రారంభమయ్యి పాత నిబంధనలో ఆఖరి హత్య అయిన బరకియా కుమారుడైన జకరియా వరకు చంపబడ్డారు. పైగా ఈ జకరియా మందిరం దగ్గర చంపబడ్డాడు. అయితే ఈ బరకియా కుమారుడైన జకరియా ఎవరు అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జకరియా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. బెరక్యా కుమారుడునైన జకరియాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఈ లేఖనం ప్రవక్త అయిన జకరియా గురించి వ్రాయబడింది. ఇతని తండ్రి పేరు బెరక్యా. అయితే యేసుక్రీస్తు ప్రస్తావించిన పేరు బరకియా కుమారుడైన జకరియా. యేసుక్రీస్తు ప్రస్తావించిన జకరియా బలిపీఠానికి దేవాలయానికి మధ్యన హత్య చేయబడ్డాడు. ఈ ఇద్దరు ఒక్కరే అని మనకు అనిపిస్తుంది. కానీ జకరియా గ్రంథం వ్రాసిన జకరియా ప్రవక్త మందిరం దగ్గర హత్య చేయబడినట్టు బైబిల్లో ఎక్కడా వ్రాయబడలేదు. అయితే మందిరం దగ్గర చంపబడిన బరకియా కుమారుడైన జకరియా ఎవరు? జకరియా గ్రంథం వ్రాసిన జకరియా ప్రవక్త అయితే అసలు కాదు. అయితే ఈ జకరియా అసలు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జకరియా ఎవరో తెలుసుకోవాలి అంటే 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము 15 నుంచి 22 వచనాలు మనం చదవాలి. అందులో 20వ వచనం మనం చదువుదాం. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన
జకర్యా మీదికి రాగా అతడు జనులు ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? ఈ లేఖనంలో యెహోయాదా కుమారుడైన జకర్యా మనకు కనిపిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రస్తావించిన పేరు బరకీయ కుమారుడైన జకర్యా, కానీ ఇందులో యెహోయాదా కుమారుడైన జకర్యా అని వ్రాయబడింది. ఈ బరకీయ కుమారుడైన జకర్యా అలాగే ఈ యెహోయాదా కుమారుడైన జకర్యా ఇద్దరు ఒక్కరే. ఇద్దరు ఒక్కటే అని నేను ఎలా చెప్తున్నానో వీడియో ముందుకు వెళ్ళే కొలది మీకు అర్థమవుతుంది. అయితే ఈ జకర్యా ఎందుకు ఎలా చంపబడ్డాడో ఇప్పుడు వివరిస్తాను. జకర్యా తండ్రి అయిన యెహోయాదా ఒక యాజకుడు. యెహోయాదా యాజకుడిగా ఉన్న సమయంలో యూదులకు రాజుగా యోవాషు ఉన్నాడు. అయితే యాజకుడైన యెహోయాదా 130 సంవత్సరాలప్పుడు వృద్ధాప్యంలో మరణించాడు. ఇతడు దేవుని దృష్టిలో చాలా మంచివాడు. ఇతనికి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పేరు జకర్యా. ఈ జకర్యా దేవుని చేత బలంగా వాడబడుతున్నాడు. ఆ సమయంలో యోధా అధిపతులు దేవుని మందిరాన్ని విడిచి విగ్రహాలకు లోనైపోయారు. దీనికి రాజైన యోవాషు కూడా యోధా అధిపతులకు అండగా నిలిచాడు. ఈ విషయమై దేవునికి కోపం వచ్చింది. అప్పుడు దేవుడు యోధా రాజును, అధిపతులను, ఇలా విగ్రహాలను పూజించేవారి మనసులను మార్చడానికి దేవుడు ప్రవక్తలను వాడుకున్నాడు. అయినా ఆ ప్రవక్తల మాట వారు వినలేదు. అప్పుడు మరలా దేవుడు యెహోయాదా కుమారుడైన జకర్యాను పంపించాడు. అప్పుడు ఆ జకర్యా పలికిన మాటలే ఈ లేఖనంలో కనిపిస్తాయి. మీరు యెహోవా ఆజ్ఞలను మీరుతున్నారు, యెహోవాను విడిచి విగ్రహాలను పూజిస్తున్నారు. ఇది మంచిది కాదని దేవుడు మిమ్మల్ని విడిచిపెడతాడు అని జకర్యా హెచ్చరించాడు. ఈ మాటలకు యోధా అధిపతులకు, యోవాషు అనే రాజుకు మరింత కోపం తెప్పించాయి. అప్పుడు జకర్యా మీద కుట్ర పన్ని మందిరం ఆవరణం లోపల జకర్యాను చంపేశారు. 21వ వచనం చదువుదాం. అందుకు వారతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతని చావగొట్టిరి. విగ్రహాల వైపు వెళ్ళొద్దని చెప్పినందుకు జకర్యాను మందిరపు ఆవరణము లోపల రాళ్లతో కొట్టి చంపేశారు. మీకు స్క్రీన్లో కనిపిస్తున్నది దేవుని మందిరం. చుట్టూ ఉన్న ఖాళీ ప్రాంతాన్ని ఆవరణం అంటారు. ఇది బలిపీఠం. ఈ బలిపీఠం ఈ మందిరానికి మధ్యనే జకర్యాను రాళ్లతో కొట్టి చంపేశారు. దీనినే యేసుక్రీస్తు గారు క్రొత్త నిబంధనలో ప్రస్తావించారు. బలిపీఠమునకు దేవాలయమునకు మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకర్యా అని యేసుక్రీస్తు గారు అన్నారు. ఈ హత్యకు యోధా రాజైన యోవాషు కూడా సపోర్ట్ చేశాడు. 22వ వచనం చదువుదాం. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచినవాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక అనెను. ఈ లేఖనం ప్రకారం యోధా రాజైన యోవాషు జకర్యాను చంపించాడు. జకర్యా తండ్రి అయిన యెహోయాదా యోవాషుకు చాలా ఉపకారం చేశాడు. ఆ ఉపకారాన్ని మర్చిపోయి అతని కుమారుణ్ణి చంపించాడు. జకర్యాను అలా రాళ్లతో కొట్టి చంపుతుంటే దేవుడు దీన్ని చూసి విచారణలోనికి తెచ్చునుగాక అని పలుకుతూ మందిర ఆవరణలో జకర్యా మరణించాడు. ఈ విధంగా ఇటువంటి నీతిమంతుల తీర్పు మీ మీదకి వస్తాదని హంతక స్వభావం కలిగిన శాస్త్రులు పరిసయ్యులతో యేసుక్రీస్తు గారు అంటున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రస్తావించిన పేరు బరకీయ కుమారుడైన జకర్యా. నేను పాత నిబంధనలో చూపించినది యెహోయాదా కుమారుడైన జకర్యా. యేసుక్రీస్తు జకర్యా ఎలా మరణించాడో చెప్పినది నేను పాత నిబంధనలో చూపించిన మరణం ఒక్కటే, కానీ తండ్రి పేరు వేరుగా వ్రాయబడింది. బరకీయ ప్లేసులో యెహోయాదా అని చూపించాను. దీనికి గల కారణం ఏమిటంటే బరకీయ అన్న యెహోయాదా అన్న ఒక్కరే. బరకీయాకు మరొక పేరు యెహోయాదా. మనం బైబిల్లో ఒక వ్యక్తికి 2-3 పేర్లు కలిగి ఉండడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. అలాగే బరకీయాకు మరొక పేరు యెహోయాదా. ఉదాహరణకు 1 సమూయేలు 9వ అధ్యాయము
మొదటి 2 వచనాలలో అబీయేలు కీషును కన్నాడు. కీషు రాజైన సౌలును కన్నాడు. అలాగే మొదటి దినవృత్తాంతములు 8:33లో నేరు కీషును కన్నాడు. కీషు రాజైన సౌలును కన్నాడు. ఈ 2 లేఖనాలలో కీషు యొక్క తండ్రి పేరు మార్చబడింది. మొదటి సమూయేలు 9వ అధ్యాయంలో అబీయేలు అని వ్రాయబడింది. 2వ దినవృత్తాంతములు 8వ అధ్యాయంలో నేరు అని వ్రాయబడింది. అబీయేలు అన్న నేరు అన్న ఒక్కరే. ఇతడు 2 పేర్లు కలిగి ఉన్నాడు. అందుకే 2 లేఖనాలలో 2 వేరు పేర్లు వ్రాయబడ్డాయి. అలాగే మత్తయి సువార్త 9:9లో శిష్యుడైన మత్తయి పేరు మత్తయి అని వ్రాయబడింది. అదే మార్కు 2:14లో లేవి అని వ్రాయబడింది. అంటే మత్తయికి మరొక పేరు లేవి. ఇలా బైబిల్లో 2 పేర్లు గల మనుషులు చాలామంది ఉన్నారు. అదేవిధంగా బరకీయ కుమారుడైన జకర్యా, యెహోయాదా కుమారుడైన జకర్యా ఇద్దరు ఒక్కరే. పైగా బరకీయ అంటే యెహోవా స్తుతి లేదా ఆశీర్వాదం అని అర్థం. అలాగే యెహోయాదా అన్న యెహోవా స్తుతి లేదా ఆశీర్వాదం అని అర్థం. కావున బరకీయ కుమారుడైన జకర్యా అంటే జకర్యా గ్రంథం వ్రాసిన బెరక్యా కుమారుడైన జకర్యా కాదు. మందిర ఆవరణంలో చంపబడింది యెహోయాదా కుమారుడైన జకర్యా. ఇతని మరణం గురించే యేసుక్రీస్తు గారు క్రొత్త నిబంధనలో ప్రస్తావించారు. హేబేలు నుంచి జకర్యా అంటే మొత్తం పాత నిబంధన హతసాక్షుల గురించి యేసుక్రీస్తు గారు ప్రస్తావించారు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.